సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కుల సమీకరణలు మారిపోతున్నాయి. కర్నూలు జిల్లాలో ప్రధానంగా పట్టున్నటువంటి గెలుపోటమును డిసైడ్ చేసేటువంటి వాల్మీకి సామాజిక వర్గం, అదేవిధంగా కుర్వ సామాజిక వర్గం ప్రధానమైన పాత్ర పోషిస్తాయి కర్నూలు పార్లమెంట్లో. అయితే చలో ఆలూరు అనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టింది కుర్వ సామాజిక వర్గం. వాళ్ళు చేపట్టినటువంటి ప్రోగ్రాంకి సంబంధించి స్థానికంగా ఉన్నటువంటి నాయకులు అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్న ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో మనతో మాట్లాడడానికి ఆ సంఘ నాయకులు ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు 24వ తేదీ మీరు చేపట్టినటువంటి కుర్వ మహాసభకి ఎంతమంది వస్తున్నారు, ఎందుకోసం అక్కడ చేయండి? దాదాపుగా 30,000 మందికి పైన వస్తున్నారు. మేము అనుకునేది కూడా ఇంకా పైనే వస్తారనుకుంటున్నాము. ఎందుకంటే మేము ఉమ్మడి కర్నూలు జిల్లాలో కానీ పక్క రాష్ట్రం మన గద్వాల ఏరియాలో ఉన్న వాళ్ళు కానీ మా కుర్వ కులస్తులందరూ, తర్వాత పక్క జిల్లా అయినటువంటి అనంతపురం నుంచి కూడా కొంతవరకు తరలిస్తారు. కొంతవరకు మా కర్ణాటక నుంచి కూడా, అంటే పక్కన కాబట్టి మా వాళ్ళంతా కులస్తులు వస్తారని మేము అనుకుంటున్నాము. అదేగాక మేము ఈ మధ్యకాలంలో భారీ సభ, మేము ఏదైతే మాదాసి కుర్వ మాదారి కుర్వ మా కుల సర్టిఫికెట్లు అంటే మా యొక్క హక్కులు, అంటే మాకు వచ్చేసి రాజ్యాంగం కల్పించిన హక్కు, ఏదో మేము ఈరోజు వచ్చి మాకు కుల సర్టిఫికెట్లు కావాలని చెప్పి మేము అడగలేదు. కాబట్టి మాకు ఏదైతే రాజ్యాంగం కల్పించిందో ఆ కుల సర్టిఫికెట్ల సాధన కొరకి మెయిన్గా మా ప్రజలకి ఆ కుల సర్టిఫికెట్ లేక మా మీద సర్టిఫికెట్ లేకపోవడం వలన మా మీద ఇతర కులస్తులు మా మీద దాడులు చేయడం, తర్వాత మా వాళ్ళ మీద ఇంతవరకు రాజ్యాధికారంగా మేము ఏమైనా ముందుకు పోతే కూడా మాకు వెనక్కి తొక్కడం అనేది ఈ కర్నూలు జిల్లాలో జరుగుతుంది. కాబట్టి మేము ఏదో ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసుకొని ఈరోజు మాదాసి కుర్వ మాదారి కుర్వ గర్జన అనే సభను ఏర్పాటు చేసుకోవడం జరిగినది. మీరు చెప్పండి, ఇది రాజకీయ పార్టీలకు అతీతంగా జరుగుతుందా, లేకపోతే ఏ రాజకీయ పార్టీ ప్రత్యేక ఏర్పాటు చేస్తుంది? పూర్తిగా రాజకీయ పార్టీలకు అతీతంగా మాత్రమే జరుగుతుంది. కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి కుర్వ కుల సంఘాలన్నీ కూడా కలిసి ఒకే తాటి మీద ఈ సభ నిర్వహిస్తూ ఉన్నాయి. ఎలాంటి ఏ రాజకీయ పార్టీకి సంబంధమే లేదు. మా వాయిస్ కూడా, మా ఉద్దేశం కూడా కుర్వ కులస్తులందరూ కూడా ఒక తాటిపైకి రావాలంటే రాజకీయ పార్టీలకు అతీతంగా, అలాగే ఒక సంఘం పేరు మీద కాకుండా ఒక మహాసభ, కుర్వ మహాగర్జన అనేటువంటి పేరు మీద ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. కాబట్టి ఎవరు కూడా ఇది ఒక రాజకీయ పార్టీ పెట్టిన ఉద్దేశంతోనే జరుగుతుంది అనేటువంటి భావన పెట్టుకోవద్దండి. ఇది కేవలం కుర్వ కులస్తులు ఇప్పటి వరకు రాజ్యాంగం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు కుర్వ కులస్తులు ఏదైతే విద్య, రాజకీయ, ఆర్థిక, సామాజిక రంగాల్లో ఏవైతే కోల్పోయారో వాటిని పొందడం కోసమే ఈ సభ పెడుతున్నాం. అలాగే ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీ కూడా కుర్వ కులస్తులను గుర్తించిన పాపాన పోలేదు. ఆ గుర్తింపు తెచ్చుకోవడం కోసం ప్రతి రాజకీయ పార్టీకి ఒక హెచ్చరిక పంపిస్తూ ఉన్నాం. మేము అత్యధిక జనాభా ఉన్నాం, మాకు గ్రామ పంచాయతీ స్థానం నుండి పార్లమెంటు వరకు కూడా మాకు సముచితమైనటువంటి స్థానం కల్పించాలని ప్రతి రాజకీయ పార్టీని డిమాండ్ చేయడమే ఈ సభ యొక్క ఉద్దేశం. మీరు చెప్పండి, ఎందుకోసమని అక్కడ ఏర్పాట్లు చేస్తుంటే కొంతమంది స్థానిక నాయకులు అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, ఆ సామాజిక వర్గ సమావేశం కూడా రాకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారని విమర్శలు ఉన్నాయి, నిజమేనది? వాస్తవంగా ఏదైనా కులం ఐకమత్యం ఏర్పడుతుంది అంటే ఎక్కడ రాజకీయ అవకాశాలు తన్నుకుపోతారో అన్నటువంటి ఆలోచనతో మరి అక్కడ ఉన్నటువంటి లోకల్ నాయకులు ఇబ్బంది పెట్టేటువంటి అవకాశాలు ఉంటాయి. మరి ఈ సభకైతే అట్లాంటి ఊహాగానాలు అయితే ఉన్నప్పటికీ సభ అయితే సజావుగానే సాగనిస్తారు అని చెప్పి నాయకులు మేము అనుకుంటా ఉన్నాం. ఎందుకంటే కురువలు ఈ జిల్లాలో, కర్నూలు జిల్లాలో దాదాపు 5.5 లక్షల నుంచి 6 లక్షల జనాభా ఉన్నప్పటికీ రాజకీయ అవకాశాలు లేవు. ఎంపీల్లో కానీ ఎమ్మెల్యేల్లో కానీ రాజ్యాధికారంలో వీళ్ళకు వాటా లేదు. సో ఈ వాటా కోసము, అలాగే మాదాసి మాదారి కురువలు ఎస్సీ కుల ధృవీకరణ పత్రాలు, ఎందుకంటే వీళ్ళు ఎస్సీ కుల జాబితాలో మరి రాజ్యాంగం ఎప్పుడైతే ఏర్పడిందో అప్పటి నుంచి కూడా వీళ్ళు ఎస్సీ కుల జాబితాలో ఉన్నారు. అయితే ప్రభుత్వాలు ఏవి మారినా కూడా వీళ్ళ కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వడంలో అన్యాయం చేస్తూ వస్తూ ఉంది. ఆ కుల ధృవీకరణ పత్రాలతో పాటు రేపు రాబోయే ఎన్నికల్లో మరి కురువలు మేము ఐకమత్యంతో ఉన్నాము, ఖచ్చితంగా కర్నూలు జిల్లాలో మాకు ఎంపీ ఎమ్మెల్యే స్థానాల్లో మేము పోటీ చేస్తాము, మాకు అవకాశం కల్పించండి అనేటువంటి ఉద్దేశంతో జరుగుతున్నటువంటి కార్యక్రమం. కాబట్టి మరి అక్కడ ఉన్నటువంటి లోకల్ నాయకులు అడ్డంకులు సృష్టించారనే మేము అనుకుంటా ఉన్నాం. కూడదు అంటే కురువలుగా మేము రోడ్డు మీద ఎక్కడ నిలబడితే అక్కడనే కూర్చొని మరి ఆ కార్యక్రమం సక్సెస్ చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. నాయకులు కూడా దీనికి సహకరించాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో
ఖచ్చితంగా సభనైతే ఎట్లా తిరిగి సక్సెస్ చేసుకుంటాం. అట్లనే రాజకీయ పార్టీలకు కూడా మేము మరి ఒక హెచ్చరిక అనుకోండి, లేకపోతే ఒక వినతి అనుకోండి, ఏదైనా కానీ ఖచ్చితంగా కర్నూలు జిల్లాలో 5.5 లక్షల నుంచి 6 లక్షల జనాభా ఉన్న కురువలకు ఎంపీ ఎమ్మెల్యే స్థానాలు ఖచ్చితంగా కేటాయించాలా, రాబోయే ఎన్నికల్లో రాజకీయ అవకాశాలు కల్పించాలా, లేని పక్షంలో ఇవ్వని పార్టీలను ఓడిస్తామని కూడా ఆ సభా వేదిక ద్వారా మేము హెచ్చరించబోతామున్నాం. స్థానికంగా ఉన్నటువంటి నాయకులు అడ్డుకుంటున్నది స్థానికంగా ఉన్న నాయకులు అంటే అక్కడ ఉన్నటువంటి కొంతమంది అధికార పార్టీకి చెందినటువంటి నాయకులు అడ్డుకుంటా ఉన్నారని చెప్పి అన్నప్పటికీ ప్రస్తుతం అయితే సభ అయితే సజావుగానే జరుగుతుందని మేము అనుకుంటా ఉన్నాం. ఎందుకంటే వాళ్ళ పేర్లు ఇప్పుడు వెల్లడించదలుచుకోలేదు. సభ సజావుగా సాగిందంటే ఓకే, లేదు ఇబ్బందులు పెట్టినారంటే రేపు రాబోయే ఎన్నికల్లో మేము కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. స్థానిక నాయకులు ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం, మా కురువ మహాసభకు అడ్డుకుంటే మాత్రం పెద్ద ఎత్తున అక్కడే కూర్చొని బైఠాయించైనా సరే సభ అయితే సక్సెస్ చేసుకుండా రాబోయే ఎన్నికల్లో మాత్రం మిమ్మల్ని ఓడించడానికి మాత్రం పూర్తి స్థాయిలో ప్రయత్నం చేస్తామంటున్నారు స్థానికంగా ఉన్న నాయకులు. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుస్సేన్, RTV, కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.